నిన్ని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ నిన్ని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ. ఎందరో మహానుభావులు అంటే ఊళ్ళో ఉన్నా నేను ఒక్కన్నా అని తెలుసు నన్ను అడుగుతా వాళ్ళు దొరకలేదు. లేని దేవుని కోసం ఇదంతా చేసుడు అవసరమా? చిన్నికేమైంది? ఇంకో చందా బుక్ అంతా ఇంపెత్తంది. చిన్ని నీకేం పుట్టింది ఇక చందా బుక్ ఇంపుతున్నావు? అది దేవుంది గట్ల వాళ్ళన్న ఇంపుతారా? కళ్ళు పోతే చెంపలేసుకో. పుల్లకేమైంది? ఏమైంది చిన్ని గట్ల మాట్లాడుతున్నావు? కాసాత్గా మన ఊరంతా తిరిగి చందా పైసలు జమ చేసినాం. మరి దేవుడేమన్నా వచ్చి ₹1 ఇచ్చిండా? పోనీ నేను పైసలు పట్టుకొని ఓ పోరోడు వచ్చి ఎత్తుకపోతే దేవుడేమన్నా వచ్చి కాపాడిందా? పోనీ ఆ పైసలన్నీ నేనే తీసుకున్నారని ఆ పోరాళ్ళు అనుకుంటావోంగా దేవుడేమన్నా వచ్చి ఆపిండా? ఆపలేదు చిన్ని. మరి నిజంగా దేవుడు అనేటోడు ఉంటే ఇంతగానం జరగంగా ఎక్కడైనా సప్పుడేకుంటాడా? దేవుడు లేడా ఇల్లు సత్కా? అంట బరాబర్ అంట. అప్పటికైనా ఒక ముసలమ్మని కాకురితే అపశకునమా అని అడిగినారు. ఏ కాదు బిడ్డ, కాకురితే మీ ఇంటికి చుట్టాలెత్తారు అన్నారు. ఒక కర్రె పొర్రోడు వచ్చిండు. ఆ కర్రె మొట్టోడేమన్నా నా చుట్టమా? ఇట్లా జరుగుతానైతే దానికి దేవుడేం చేస్తాడు చిన్ని? అదంతా మన తల రాత అనుకోవాలి. తప్పదందా. ఇప్పుడు చెప్పు చిన్ని, నీ బాధ ఏందో? నువ్వెవరు? నేను దేవుణ్ణి. దేవుణ్వా? ఓ బిత్తిరిపోడా అనే మాటకు అర్థం లేదు, అర్థం లేదా? దేవుడు అంటే అదేమన్నా బొమ్మలాట అనుకుంటానవేంది? ఓ వచ్చిన దేవుణ్ణి అని చెప్తాను. నీ అక్క పోరానికి నాకు గుద్దినట్టే గుట్టవుతావు వాడతావు బిడ్డ. నీకు నా గురించి చక్కగా తెలియదు. గుట్టే బక్కనే ఉండదు కానీ గుద్దుతో గోంత నొత్తదా? అబద్ధాలు ఆడద్దు. నిజమే చిన్ని, నేను దేవుణ్ణి. మళ్ళీ అదే మాట అంటాడు. ఏ ఊరు మీది? అది కైలాసం. ఖాళీ తప్పిట వచ్చినవేంద్ర పొడా? కాసాతిగా చిన్ని బాధపడుతుందని చిన్ని బాధ చూడలేక వచ్చిన. అవునా దేవుడు? నిజంగా నా దేవుడు? నువ్వు నిజంగా దేవునివి అయితే ఏది ఒకసారి మాయమైతే చూద్దాం.
నిజంగానే దేవుడా ఏంది? ఏమో మరేడి ఏమో నిజంగానే దేవుడు దేవుడు మంచి దేవుడా నేను గణపతి దేవుడిని గణపతి దేవుడివా గణపతి బప్పా మోరియా నేను వేసిందన్న భార్య వచ్చినావు గణపతయ్య. అవును చిన్ని. ఇవ్వడాక దేవుడు లేడని చందా బుక్ ఇంపిన తప్పని దేవుడు నేను చెప్పలేదా చిన్ని ఓ దేవుడు లేడంటివి తప్పని సత్త దేవుడు మంచి దేవుడా నువ్వు ఊరంతా తిరిగి జమ చేసిన చంద పైసలన్నీ ఒక అర్ర మొట్టోడు ఎత్తుకుపోయిండు. నాకు తెలుసు చిన్ని. దేవుడా ఆ పైసలు మాకి ఇప్పిస్తే నీ మట్టి గణపతి కొని ఈ వినాయక చవితి ధూమ్ధామ్ చేస్తాం. సరే చిన్న ఆ కర్ర మొట్టోడు ఎక్కడ ఉంటాడో నాకు చెప్పు. చెప్పు చిన్ని చెప్పు ఆయన నువ్వులు నాకు తెలియదు, ఆయన ఏడు ఉంటాడో నాకు తెలియదు. ఇప్పుడు ఎట్లా గణపతి అయ్యా నువ్వు దేవుని మీద ఆ పోరుడు ఎక్కడ ఉంటాడో కనిపెట్టి చెప్పలేవు ప్లీజ్. సరే మీ వాళ్ళని తీసుకొస్తానైతే భయపడతా అనుకున్నావా? ఏమోటు నేను కొట్ట ముందు ఇలా పైసలు ఇళ్ళకి ఇచ్చాయి. నన్ను వచ్చి అంత మొగాడు ఈ భూమి మీద పుట్టిండా? ఓర్ లేకడోడా అసలు వచ్చిన లెవెల్లో నీకు తెలుసా? ఇప్పుడైతే బొత్తోడా నేను గుద్దిందంటే నీ బొత్తకు లొక్క పడుతుంది. అవునా ఏది గుద్దు చూద్దాం. అగో గుద్దత్తలేదు. బతికిన దేవుడా గట్లా మా పైసలు మాకు ఇద్దరు మొత్తం నోట్లు లేనట్టున్నాయిగా చిన్ని. బాగానే నోట్లు లేవు సాతిక, 500 నోట్లు కూడా లేవు. మా పైసలు ఏం చేసినావురా? కోలుకతిన్నా అయితే మీ తాత ముత్తాతలు సంపాదించి పెట్టినట్టు కొనుక్కొని వరకర్రుడు జోలికి రా బిడ్డ. మన పైసలు అయితే మనకు వచ్చినాయి. వినాయకుడు ఏమంటే మనకు పైసలు వచ్చినాయి చిన్ని. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చిన్ని రేపు ఆళ్ళ పొద్దుగాలనే పోయి మట్టి వినాయకుడు కొనుక్కొద్దాం. వర్షం వస్తుందిగా చిన్ని, ఓ శక్తి రెత్తేం బావు. అసలే మట్టి వినాయకులు పొంగ పొంగ తడితే ఎట్లా? అమ్మా ఉన్నావా? వినాయకులు ఉన్నాయా? వినాయకులేనా అమ్మా? ఇవే ఉన్నాయి ఇంకా లేవా? లేవు ఇవే
ఈసారి మేము ఎద్దు మీద ఎలుక మీద తామర పువ్వు మీద కూర్చొని ఉంటాయి చూడు గై కొంటా అనుకున్నాం కా చిన్ని ఎంత కోటమ్మా 200 అవంత అందంగా ఉన్నాయి 200 50 కోటి ఇప్పుడు కొన్నమ్మకైనా కొంట కొను లేక పొద్దున బాలే బేరం వచ్చింది పో పాచిన్ని పోదాం అయ్యా కమ్మ ఉన్నాడు 200 పో ఓ ఇంట్లో కన్నా మా బావ ఇంకా మంచిగా చేస్తాడు పాచిన్ని పోదాం పోయేమది అమ్మ మేము వినాయకుడు తయారు చేసుకోవడానికి ఇంత అంత మట్టి అవా మా లెక్క ఇంకా మట్టాడుతానా ఓ ఇట్టనే అనబోతాందా అయిపోవుగా అన్న ఈ మట్టికే మండలం అంతా తిరిగినా నీకేం తెలుస్తుంది ఏడ దొరుకుతుంది నీకు వినాయకుడిని వేయచ్చా అన్న చెయ్యరాందే నన్ను పిలిచిల్లా చెయ్యమంటే నీ బొమ్మ కూడా చేస్తా అన్న చెప్పు మా బావ మంచిగా చేస్తాడు చిన్ని మా బావ గురించి నీకేం తెలుసు చిన్ని చిన్నప్పటి నుంచి వినాయకులను తయారు చేస్తాడు నాకు తెలుసు సాత్విక అవును వచ్చినప్పటి నుంచి అడుగుతా అనుకుంటానా ఈ లోవలు అల్లది దేవాపూర్ బావా దేవపురా ఓ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటది సిమెంట్ ఫ్యాక్టరీ నడుతుందా ముచ్చట్లకు మూతులు చాపిండు పందిరోడు ఎత్తాడా నీ మొగడెత్తాడా మేమే ఇస్తాం మరి వేసుకోపో మళ్ళీ నన్ను ఏమంటారు లాస్ట్ కు చిన్ని పోదాం పా నేర్చుకో చూసి అర్థమైందా నీకు పనికొస్తుంది ఇప్పుడు నువ్వు బాగా చదువుకుంటావు కానీ జాబ్ వస్తాన గ్యారంటీ లేదు అప్పుడు ఇట్లా వినాయకుని బొమ్మలనే చేసుకొని బతకచ్చు చేసుకోమన్నా కానీ పిఓపి అనుకునే మట్టి వేయాలి మంచిది ఎందుకంటే పిఓపీలు చేయబట్టి మన భూమి ఖరాబ్ అవుతుంది ఇప్పుడు పుష్కర మన భూమి ఖరాబ్ అయింది అనుకో మనం ఏడుకోతాం ఉన్నది ఒక్క భూమి పోతావా ఏడుకోతావు కైలాసంకా నువ్వు మంచిగానే ఉన్నావు కైలాసం కూడా అదే కరీంనగర్ పక్కకు ఉంది ఏంటి సాత్విక టక్టకనే గాని పంద్రేమన్న దసరా అనుకుంటానవా అయినట్టే చిన్ని అయిపోయింది ఆగు పొక్కలేదు అప్పలేవు అయినట్టే థ్యాంక్స్ ఇంకా మంచిగా చేస్తా కానీ టైం లేదు తోడి చేతులు అన్ని మండుతాను అనాడ పచ్చిదందైతే తెగుతనే లేదుగా అయ్యో వీళ్ళందరూ నాకు పందిరేయడానికి ఎంత కష్టపడుతున్నారు ఓహో వినాయకుని పండుగ కదా పందిరెత్తాలు గుడ్ గుడ్ ఐ కెన్ హెల్ప్ పందిరి దేవతాడు కదా పెద్ద బాపు నువ్వు పెద్దోనివి నీ గోందనన్న బుద్ధి ఉందా ఏమైంది కళ్ళు తాగొచ్చినావుగా కలానప్పుడు తాగకపోతే బుక్కుతారా గా మాటలకే ఉన్నావు ఇప్పుడు చూడు సీటుకల పందిరేస్తా చిట్కలో వేస్తాడా ఆ చిట్కా వేసేలోపు ఆ పందిరేదో నేనే వేస్తా సిని తడకే కోత తప్పదా మంచిదే తాత మంచిదేనా నీ అవ్వ ఇంత దగ్గర 10 రోజులు వేసేళ్ళుర్రా తాతనా తాతేడి అయ్యో మామా మామా పోవే మట్టి ఉంది
లే 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 ఓ మామ. పందిరి ఎట్లా వచ్చిందిరా? నువ్వు చిటికెత్తి వచ్చిందాగా. నేను చిటికెత్తి వచ్చుడేంద్రా, నాకేం తెలియదు. సరే సరే లే, పీకినాం అనుకున్నావు. సరే సరే పాలి. నా చెప్పులేరా? అయ్యో వస్తాందావు. చెప్పు నీదే మామ, చెప్పు నీదే. అయ్యో అయ్యో ఆడోళ్ళ చెప్పు అని. సరే సరే పాలి. అందరు తయారు కాలి, వినాయకుడిని పెడదాం ఇక. జై బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి బొప్ప, గణపతి బొప్ప. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. దండాలయ్యా ఉండాలయ్యా దయ్యుంచయ్యా దేవా, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. కొబ్బరికాయ ఎవరు కొడతారు? జై 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 వినాయక జై జై జై. ఇక వినాయక చవితి పలారంలో అరే నాకు పెట్టరా? అందరికి పెడతా. ఎందుకుర్రా? అక్క బాయ్, చిన్ని బాయ్. బాయ్. ఇంకా బొచ్చడు ఉంది కావాలన్నా తినలేదు. పెద్ద బాబు నీడ వంట నేను ఫస్ట్ జాగ్రత్త. నువ్వు పోయి మెత్త చెద్దరు ఓ పోరి. అరే ఇక తింటా వండుడేనా? ఇంకేం చేద్దాం బావా? ఇప్పుడు భజన చేసుడా బావా? మరి ఇంకేం చేస్తావే? బాబా నిద్ర వస్తుంది, పందాం. అంతా నిద్ర వచ్చి పందాం అనుకునేదాన్ని పందిరి ఎందుకు వేసినావు, వినాయకుడిని ఎందుకు పెట్టినావు? ఇలా భక్తితోని ఇంత భజన చేస్తే ఆ గణపతి మన భక్తికి మెచ్చి మీది నుంచి కిందికి దిగత్తాడు. కాదు బావా, పొద్దుగల వినాయకుడిని తయారు చేయంగా గైన రాలే. ఓ గా గణపత. అయ్యో చిన్ని, గణపతి అని పేరు పెట్టుకున్నంత మాత్రాన అందరు గణపతులు అయిపోరు. పిసది కాబట్టి. అవును, ఆ పిల్లగాడేడి? కూడా దయం వచ్చినట్టు వచ్చిన ఎట్లా వాడొచ్చిండు? ఇట్లకి వెళ్ళి వచ్చిండు. మీ వెనకకెళ్ళా? మరి మాకే ఏర్పడలే? నాకు కూడా ఏర్పడలే. పానవల జల్లు అన్నది. ఓ గణపతి, అయ్యో ప్రసాదం తింటావా? అద్దు మస్తు తినొచ్చిన. బాగానే తిన్నట్టున్నా, బుర్ర బాగానే ఉబ్బింది. సరే దాదా, ఇగో మేము మైనే ఎత్తాను, కూర్చో. మొదగా ఎవరు వాడతారు? నేను వాడతా. పెద్దోళ్ళు ఫస్ట్ నేను వాడతా. పాడు, మంచి పాడవాడు మామ. సారా సారమ్మ సారా నా పానం అయితే ఇవి సారా. సారా సారమ్మ సారా నా పానం అయితే ఇవి సారా. ఏం పాట మామ అది? మనం ఏడున్నావు, నువ్వేం పాటలు పాడతాను? కొంచెం సోయలేదా? అరే అన్ని మండపాల కాడ పాటలు వేసుకుంటలేరా? రంగమ్మ మంగమ్మ నాటి ఇష్టం ఉన్న పాటలు వేస్తాళ్ళు. ఇంకా అవ్వదు వాళ్ళ ఇష్టం, నీకెందుకు మా వాళ్ళతోని? ఇప్పుడు నలుగురు భరతనాట్యం చేస్తారు, నువ్వు చేస్తావా? మరి నలుగురు భగవద్గీత నేర్చుకుంటారు, మరి నువ్వు నేర్చుకుంటావా? అది నాతో కాదు. కాదు, ఎందుకైతుంది? అలకడికి దొరికించుకున్నావు కదా. పనాడు డప్పు పట్టుకొని వచ్చిన బట్టల వరకు పందం. పువ్వులు కొబ్బరికాయ కొట్టండి. అయ్యయ్యో కొబ్బరి నీళ్ళని పోతాండి. జై బోల గణేష్ మహారాజ్ కి. అబ్బా చికెన్ బిర్యానీ తింటా. భక్తులారా ఇంకెంతసేపు పడుకుంటారు? పొద్దెక్కింది, లేవండి. పోరి లేవులే.
దేవుడు అనుకుంటేనే భక్తులారా లేవండి పొద్దెక్కిందని అని అన్నాడు. అలా నిజం అర్థమైతే లేదు. మామ ఉన్నాడా పెండ? మామ కాలువలు అన్నావండి. ఇంకా మెత్త కూడా వేసుకున్నావా? సరే సరే, ఈ తుడిసి చల్లినాక దేవునికి ఇంత ప్రసాదం అంటుకురాలే. వచ్చేటట్టుందిగా. అవునుగా ఇగో పెద్ద బాబు పట్టు. పోయే ఆయన కళ్ళ దేవుడు ప్రసాదం 9 వద్దులు కళ్ళు తాగిపోయేసరికి మాకు ఎట్టునైంది కావచ్చు. దేవునికి పెట్టినావుగా. వాళ్ళు కొబ్బరికాయలు కొడతారు. నేను కొడతా. మరి కొట్టుపో. దేవుడా, నీ నవరాత్రుల రాత్రి పగలు ఒక్కరోజు కూడా కళ్ళు తాగకుండా మంచిగా నీ ఎత్తితోనే ఉన్నా. కానీ నాకు ఒక కోరిక దేవుడు, మంచి కాస్ట్లీ కళ్ళు తాగాలని ఆశ. ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడైనా మంచిదా, ఆ కోరిక తీరాలని దీవించు దేవుడా. కాస్ట్లీ కళ్ళురా. మావా, దేవుని కాడికి కళ్ళు తెచ్చుకున్నావా? కాదురా, దేవుడే ఇచ్చిండ్రా. దేవుడు ఇచ్చిండా? అతను పడతానా? లేదురా, కళ్ళు కావాలని దేవుని మొక్కినా దేవుడు ఇచ్చిండు. దేవుడా, నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి చిన్న హారం కొనుక్కోవాలని నాకు కోరిక. మంచిదో చెడ్డదో, ఆటుదో మూటుదో ఒకటి దేవుడా. బంగారం నానే బరువుంది బాబా, బంగారమే కావచ్చు. అమ్మ దేవుడా, నువ్వు రోజు అటు ఇటు పోయినా నేను ఎటు పోకుండా ఈయన్నే ఉన్నా, నువ్వు ఎదురుగానే ఉన్నా. ఇప్పటిదాకా ఏం కోరుకోలే, ఇత్తవో ఇయ్యవో అని. మా ఇత్త నువ్వు టక్కన కోరుకో. ఈ కోరికిన ఇప్పటికి లేట్ అవుతుంది. దేవుడా, తాగే మా తాత కళ్ళు ఇచ్చిన, చదువుకునే నాకు ఒక కంపాక్స్ ఇవ్వవా సాల్. నేను కోరుకుంటా. దేవుడా, నిన్ను తయారు చేసింది నేను, నాకు ఇవ్వవా? ఏం కోరుకోవాలి? అర్రే, ఏమనుకోపోతే నాకు కళ్ళు చిచి నేను దాగా, నాకు బుర్బురు చిచి కంపాక్స్ నాకెందుకు, ఇది నెక్లెస్ ఇచ్చి బంగారం నాకెందుకు? దేవుడా, నాకైతే చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో కొనుక్కోవాలని బాగా ఆశ ఉండే, కానీ రూపాయి ఉండపో. ఆశ చాక్లెట్లో కూడా నేను మస్తు ఆశపడేటోని. అని ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఏమేం కావాలని కోరుకున్నానో అవన్నీ ఇప్పుడు నాకు కావాలి. దేవుడా ప్లీజ్ దేవుడా, నాకు చిన్నప్పుడు సైకిల్ కొనుక్కోవాలని బాగుండే, ఇప్పుడు నాకు సైకిల్ కావాలి, కానీ చిన్నది కాదు, బాగా పెద్దది కావాలి. నాకు ఒక చిన్న కారు కొనుక్కోవాలని ఉండే, కానీ BMW లెక్క కాదు, మామూలుది 800 కారు. నాకు ఇంకోటి బస్సు బుర్ర అని రొప్పబుద్దావు. నాకు ఇప్పుడు బస్సు కొని దేవుడా. అట్లనే ఒక జీప్ కావాలి, అట్లనే ఎలకమూర్తి లారీ కావాలి, కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి నాకు జాగలేదు. అట్లనే నాకు ఒక భూమి కావాలి, ఎంత 10 ఎకరాలు, దానికి రైతు బంధు రావాలి. దేవుడా టక్కని రావాలి. చిక్ చిక్లెట్, షాక్ చాక్లెట్, జామ్ జాక్ పాట్. చిక్ చిక్ చిక్లెట్, షాక్ షాక్ చాక్లెట్, జామ్ జామ్ జాక్ పాట్. అమ్మో, ఇన్ని కోరికరా? ఇవి నేను కాదు కదా, మా తండ్రి శివుడు కూడా తీర్చలేడు. కానీ BMW అయితే ఇంకా మంచి. నాకేమి ఇయ్యలే. చిన్ని, అందరూ కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఉండండి. వచ్చే వినాయక చవితికి మళ్ళీ వస్తా. శుభం. అన్న, ఇక అవన్నీ తెత్తానే పోవచ్చు. తెత్తాడంట వచ్చింది.
అసలు వెయ్యాల నిమజ్జనం ఆయన తట్టు నుంచి అటే పోతే